మరి కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది? అంటే ఇచ్చారు, అది మనం ఉపయోగించుకోవాలి. పెట్టారు, వాళ్ళు స్కీమ్స్ పెట్టారు, మనం చదువుకొని మనం ఉపయోగించుకోవాలి. అంటే రానున్న రోజుల్లో నిరుద్యోగుల సమస్యలు తీరాలి అంటే గవర్నమెంట్ ఎలాంటి అవకాశాలు తీసుకొచ్చి మంచిది ఒక స్టూడెంట్గా? ఏం లేదు, ఒకటే పాయింట్, ఎవరికైనా చదువుకుంటే ఏమన్నా వస్తుంది, పోరాడాలి అంతే. అంటే ఇప్పుడు ప్రజలకు ఉచిత గ్యారెంటీలు అని చెప్పేసి ఉచితాలకు అలవాటు ఇచ్చారు కానీ అవి ఇంకేం అమలు చేయలేదు. ఒక ఫ్రీ బస్ ఒక్కటి పెట్టారు అంతే. ఇంకా పింఛనే కానీ గ్యాసే కానీ ఇంకొరకు ఎవరికి ఏం రాలేదు. అంటే ఈ ప్రజలకు ఉచితాలు పెట్టడం వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఉచితాలు పెట్టడం కూడా తర్వాత మనం కట్టే కదా. ఇప్పుడు జిఎస్టీ కడితేనే కదా వాళ్ళు మనకి ఫ్రీగా ఎడ్యుకేషన్ అయినా కానీ ఫ్రీ అన్ని సర్వీసెస్ ఇచ్చడం కానీ అవన్నీ పెట్టడం ఏం లేదు, మన సొమ్ము తీసుకొని మనకి ఇచ్చేస్తున్నారు అంతే. మరి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా అభివృద్ధి చేయాలంటే ఎలాంటి పనులు చేస్తే మంచిది అంటారు ప్రజలకు? ఏం లేదు, అన్ని కరెక్ట్ మనకి ఇస్తే చాలు. మనకి ఏదైతే హామీలు ఇచ్చారో అవి ఇస్తే చాలు. అంటే హామీలు ఇచ్చినా కానీ మన నుంచి తీసుకొని ఇప్పుడు ఆయన హామీలు ఇచ్చిందనే ప్రజలు ఓటేశారు కానీ తర్వాత అయితే ఏమి ఇవ్వలేదు కదా. అదే రానున్న అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే బాగుంది, ఇప్పుడు ఎవరికైనా కానీ బాగుంది. రైతుకైనా కానీ చదువుకున్న వాళ్ళకి కొంచెం అన్యాయం చేసిండు కేసీఆర్, కానీ హైదరాబాద్ ఒక లెవెల్ తీసుకొచ్చి మాత్రం కేసీఆర్. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి అన్ని కటింగ్ చేసిండు కానీ అదేం లేదు. హైదరాబాద్ అభివృద్ధి చేస్తా, గ్రేట్ సిటీ చేస్తా అన్నారు కదా. గరీబోళ్ళని అది ఆటో నడిపించేటోళ్ళని మొత్తము ఆటో నడిపించకుండా చేసి పెడతారు. గరీబోళ్ళ ఇల్లులని గుంజుకుంటారు. గరీబోళ్ళకి ఇల్లులు ఇస్తా అంటారు, ఇస్తలేరు. మేము అప్లై చేసినాం, మాకు ఇల్లు లేవు, ఏం లేదు. ఉన్నోళ్ళకే అన్ని ఇస్తారు, లేని వాళ్ళకి ఏం పెడతారు? ఆటో కిరాయిలు కట్టలేక ఆటోలు ఆడవాడేసుకొని కూర్చున్నారు. మరి రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఏం చేస్తే మంచిగా ఉంటారు ప్రజలకు? ఇప్పుడున్న పరిస్థితి కేసీఆర్ వస్తేనే మంచిగా అవుతుంది. ఈయన ఏం చేసేటట్టు లేడు, ఈయన ఏం చేసేటట్టు లేదు. ఆ కేసీఆర్ వస్తేనే ఏదో ఒకటి చేసేటట్టున్నాడు. ఫ్రీ బస్ తీసేస్తే ఆటో ఉన్న వాళ్ళు బస్సు ఉన్న వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఒక లేడీస్కి ఒకటే, జెంట్స్కి కాదు. లేడీస్ అందరూ ఏమైందరు, అదే ఫ్రీ బస్ కదా అని మొత్తం అందులోనే వెళ్ళిపోతున్నారు. డీజిల్ ఆటోలు అంటారు కానీ డీజిల్ ఫస్ట్ బంద్ చేపియమను. పెట్రోల్ పంపులనే బంద్ చేయాలి డీజిల్, ఆటోలు కాదు బంద్ చేసేది. డీజిల్ ఆటోలు బంద్ చేయ ముందు ఫస్ట్ పెట్రోల్ పంపులో పోయి డీజిల్ బంద్ చేపిస్తే ఆటోలు ఎవరు కొనుక్కోరు. కొనుక్కున్నందుకు డబ్బులనే ఇవ్వాలా, లేదంటే వాళ్ళకి ఒక దిక్కు దివాడ ఏమన్నా చూపించాలి, వాళ్ళకి ఏదైనా జాబులన్నీ ఇప్పించాలి. లేనోడు ఏం చేస్తాడు? ఫస్ట్ పోయి ఆడ పెట్రోల్ పంపులో బంద్ చేయమను, ఆ ఆటోలను పట్టుకునేది కాదు. అవి మొత్తమే తీసేస్తున్నారు బండ్లు, వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు ముసలమ్మ ఒక చాక్లెట్ బండి పెట్టుకొని కూర్చుంటుంది, ఆ బండిని పీకేస్తున్నారు కదా. ఇప్పుడు ఆమె ఎట్లా బతుకుతుంది? సరే పింఛని 4000 చేసినామా, 4000 ఇవ్వలే కదా నువ్వు, దానివల్ల బతకడానికి. ఉన్నోళ్ళ కడుపు మీద ఏం లేదు, అంత గరీబోళ్ళ కడుపు మీదే కొడుతుండు ఆయన. ఉన్నోళ్ళ కడుపు మీద ఏం లేదు, అంత గరీబోళ్ళ మీదే పడుతుండు. మరి పేదవాళ్ళకి ఇప్పుడు ఏం చేయకుండా మరి విజయోత్సవాలు చేసుకుంటుంది కదా కాంగ్రెస్. ఏమో వాళ్ళకే బాగుంది, మాకు బాగలేదు. లేని వాళ్ళకి బాగాలేదు, ఉన్న వాళ్ళకి బాగుంది అంటున్నారు కదా. అదే కదా, సినీ ఇండస్ట్రీ మీద అంతమంది ఎగబడ్డారు. రాజకీయం ఏం లాభం? అది వాళ్ళు వచ్చింది తప్పు. ఇప్పుడు ఆ హీరో వచ్చినప్పుడు మనం వెళ్ళకూడదు, పిల్లలను తీసుకుని వెళ్ళకూడదు, ఆమె తప్పది. సరే చేసినాం, సరే ఈమె ఎన్నో పైసలు ఇచ్చారు, అంత అయిపోయింది. నువ్వు మొత్తమే అల్లు అర్జున్ తప్పు అని ఇంటి మీదకి వెళ్ళడం తప్పు చాలా. అది ఫ్యాన్స్ అనేది కాదు, మామూలుగా జనరల్ చూస్తే అర్థమవుతుంది. అది ఫ్యాన్స్ కాదు, ఏం కాదు. కాకపోతే ఆమె తప్పు, పోవడం ఆమె తప్పు. చిన్నపిల్లల్ని తీసుకుపోవడం తప్పు. ఆడ అంతమంది ఉన్నారని తెలిసినప్పుడు ఇంటికి వెళ్ళిపోవాల్సింది. పోయి ఆమె చచ్చింది, ఆయన ఏం చేస్తాడు? ఆమెను తొక్కి సంపూరి అని చెప్పలేడు కదా అల్లు అర్జున్. వచ్చినట్టు ఆమె కూడా తెలియదు కదా. ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు. ఇప్పుడు సండే థియేటర్ అంటే హీరోయిన్లకే ఎక్కువ అది ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. సో మనం ఫస్ట్ డే వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది? సెకండ్ డే వెళ్ళొచ్చు కదా. మనం ఆలోచించి వెళ్ళాలి. అది హీరో వస్తుంది కదా, నేను వాళ్ళని చూస్తుంటే దేవుడేం కాదు కదా హీరో. తిరుపతి లైన్ కట్టు ఇంకా మంచిది, ఆడ తొక్కిసి లైన్ అందా ఆ దేవుని వల్ల అయింది అనుకుంటాం. వాని వల్ల మనకేంది లాభం? అది పైసలు ఇస్తే అయిపోలే, ప్రాణ నష్టమైంది. ప్రధానంగా కాంగ్రెస్ వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది, విజయోత్సవాలు కూడా చేసుకుంది, అభివృద్ధి చేస్తున్నాను. మరి ఇంతవరకు కాంగ్రెస్ ఏమైనా అభివృద్ధి చేసినట్టు కనపడుతుంది? ఇంకేది, ఒక బస్సులు ఫ్రీ అయినాయి, ఇంకా చేస్తా అన్నది ఉన్నది, ఇంకేం లేదు. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి మీకు? అంటే 6 గంటల బస్సుతో ఒకటి అయింది, కరెంట్ది ఒకళ్ళకి అయింది, ఒకళ్ళకి కాలేదు, ఇట్లా నడుస్తామని ఇట్లా. మరి మొత్తానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లయింది, ఇదే నడిచింది, గొడవలు అది తీసుకున్నది ఇస్తా ఇదే నడిచింది. ఇక ఏమైతే ఎట్లా అనిపించింది? అప్పుడు నిజంగా ఉండే, ఎక్కడ ఏది లేదు అది లేదు, ఇది ఆరాం సరే ఉండే, ఏ గొడవ లేకుండా అందరికి దబాంచి ఉంచుండే ఆయన. ఇప్పుడు లూటాం లాటి అయిపోయింది. మరి మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్టులు చేయించారు కదా. చేశారు, ఇక ఏం చేస్తారు, ఇక గెలిచేమని అయిపోయాయి. ఇక 5 సంవత్సరాలు గట్లా నడుస్తుంది.
మరి ప్రజల గురించి పట్టించుకోకపోయినా ఉందా, లేదంటే రాజకీయాల కోసం కొట్లాడతారు వాళ్ళు? రాజకీయ వాళ్ళకు నాకు కావాలా నీకు కావాలా అదైతే ఒక రోజు నడుస్తూ ఉంటాయి, నడవకుండా నడవాయి. మరి ప్రజలకు ఎలాంటి మంచి చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా అభివృద్ధిలో ఉందనుకోవచ్చు? ఇంకా అందులో పూర మొత్తం పని కాలేదు కదా, ఇంకా ఏమవుతుంది ఇస్తా అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటున్నారు. ఇక వచ్చిన సంవత్సరంలోనే వచ్చిన 100 రోజులలోనే నేను పనులు చేస్తా అంట. మరి ఇప్పుడు సంవత్సర కాలం గడుస్తుంది కదా, సంవత్సరం అయిపోయాయి, ఇంకేం మరి రానున్న రోజుల్లో ఇంకా అన్ని గ్యారెంటీలు అమలయ్యే పరిస్థితి ఇక అవుతుందో లేదో అది గ్యారంటీ లేదు. ఓకే. మహిళలకు పైసలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? మనకు పొలం పైసలు రాలే. భూతల్లికి పైసలు లేనే లేవు, మరి ఏం దీన్ని బతుకుతారు? 6 గ్యారెంటీలు అంట, ఉచిత పథకాలు. 6 గ్యారెంటీలు ఏది గ్యారెంటీ చేసిండు? ఒక్కటి చేయలే. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎలాంటి పరిపాలన చేస్తే మంచిది అనుకుంటున్నారు? అది ఈ దరిద్రం పోతేనే మంచిది. రేవంత్ రెడ్డి గారు ఉండకూడదు. రేపు బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది మరి? మంచిగుండే. మరి ఇంకా 4 సంవత్సరాలు వస్తుంది కదా, 4 సంవత్సరాలలో ఏమైనా చేసింది అంటారు కాంగ్రెస్? ఏమో ఏం చేస్తుందో ఏటు పోతామో, వేస్ట్. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజాపాలన చేస్తామని చెప్పేసి విజయోత్సవాలు కూడా చేసుకున్నారు. ఈ విజయోత్సవాల తర్వాత కాంగ్రెస్ అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మంచిదే. వాళ్ళు చేసింది 10 years సాలిగా వాళ్ళకి. ఇక వీళ్ళు ఏం చేస్తారు, మంచిగానే చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది పాలన? అప్పుడు కూడా మంచిగానే ఉండే, కానీ లాస్ట్ టైంలో ఆ డబుల్ బెడ్రూమ్ అది ఇది చెప్పి కొద్దిగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎలాంటి పరిపాలన చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక కాంగ్రెస్ మొత్తం చెప్పింది ఇక 6 గ్యారెంటీలు అవి మొత్తం చేసేస్తే మంచిదే. ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు ఉచిత పథకాలు 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఈ పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా లేదంటే జాప్యంగానే ఉన్నాయి? ఇంకా పూర్తి కాలే, అయిపోతుండొచ్చు తొందరలో. రానున్న రోజులు ఎట్లుంటే మంచిది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కాంగ్రెసే రావాలి అనుకుంటే వచ్చే ఎలక్షన్ లోపటి మొత్తం గ్యారెంటీలు కానీ అది కానీ మొత్తం కంప్లీట్ చేస్తుండొచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే గతంలో బీఆర్ఎస్ కూడా పనులు చేయలేదని చెప్పేసి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి, నిరుద్యోగులు కానీ అట్లా ఇవ్వలేదని చెప్పేసి గట్టి దించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పాలన చేస్తే నెక్స్ట్ దించే ప్రయత్నాలు జరుగుతాయి అంటారా? ఇక ఈ పాలిటిక్స్ అంటే ఇక ఎప్పుడు ఎవరు ఎట్లా చేయగలిగితే చెప్పలేం, చేయవచ్చు కాకపోవచ్చు. ఓకే, ఏదేమైనా కానీ పరిపాలన మంచిగా చేస్తే భవిష్యత్తు ఉంటుంది అంతే. కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేస్తే ప్రజలకు మంచిది అనుకుంటారు? మంచి చేయాలన్నా, పబ్లిక్కి మంచి చేస్తే మంచిగా ఉంటుంది ఏదైనా. ఇప్పుడు అన్నిటి మీద చేస్తుండు కదా, రేట్లు, నూనె రేట్లు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. గరీబులు బతకాలని ఎట్లా బతుకుతారన్న? వాళ్ళకి చాలా కష్టమైపోయింది పబ్లిక్కి. నూనె రేటు, రేషన్ రేటు, బియ్యం సంచి అన్నీ పెరిగిపోయినాయి సార్. మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా? టీఆర్ఎస్ ఉన్నప్పుడే అన్ని సవతులు మంచిగా ఉండే, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే అన్నీ. ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి చాలా అందరం బాధలు, పనులు లేక ఏం లేక. బీఆర్ఎస్ కూడా పరిపాలన మంచిగా చేయలేదని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత గట్టి దించి వెళ్ళలేదు. చేసినప్పుడు మటుకు మాకు ఏం ప్రాబ్లం రాలే. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా ప్రాబ్లం మాకు. పని ఉంటలేదు ఏడ, మేము పెండింగ్ వర్క్ చేస్తాం. మరి ప్రజలకు అన్నీ చేసామని విజయోత్సవాలు చేసుకున్నారు కదా రోజు కాంగ్రెస్? ఏమన్నా అది మేమైతే చేయలేము. మేమంటే టీఆర్ఎస్ఏ మేము. అట్లానే గద్దెక్కే వరకు ఓట్లు వేయించుకుందాక చూశారు, తర్వాత ప్రజలు అంతే. అన్నిటికైనా అంతే అన్న, అన్నిటికీ అంతే. ఇప్పుడు సీట్ మీద ఎక్కనప్పుడు అంతే. ఇప్పుడు అన్ని ప్రాబ్లము, చాలా ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడైతే ఆయన వచ్చి ఏం చేసిండు అర్థమైంది. మరి రానున్న 4 సంవత్సరాలలో మంచి జరుగుతుంట ఓలు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల రానున్న 4 సంవత్సరాలు మంచి జరుగుతుంది? ఏం జరుగుతుంది అన్న, ఇప్పుడే జరగలే, ముందేం జరుగుతుంది అంతేనా? మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి పనులు, గరీబులకు పనులు ఉంటలేమో. పెయింటింగ్ కాంటాండి మేము, పెయింటింగ్ ఏం అన్నిటికీ 2 నెలలు వస్తుంది ఇంటికాడనే, పనులు ఉంటలేవు, రేట్లు ఎక్కువ. బయట కూడా రేట్లు ఎట్లున్నాయన్న, రూమ్ రెంట్ కూడా అన్నీ పెరిగిపోయినాయి, అన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది. అన్న, కాంగ్రెస్ వచ్చి 7 ఏడాది పాలన అయితే పూర్తి చేసుకుంది. మీ పూర్తి చేసుకున్న కాలంలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేసినారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజెంట్ 1 year అవుతుంది కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ కాలేదు. ముఖ్యమంత్రి అయితే కొన్ని పట్టించుకుంటలేరు ఆయన, రేవంత్ రెడ్డి గారు. ఆటో డ్రైవర్లు సమస్యలు కూడా తీర్చలేకపోయాడు ఆయన. ఇప్పుడు డిస్టిక్ అంటే మాకు ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆటో డ్రైవర్ అండి,
మా సిటీ ఆటోలు పర్మనెంట్ ఉన్నాయి, ఆ డిస్టిక్ ఆటోలు వచ్చి హైదరాబాద్లో తిరగడం వల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. డిస్టిక్ ఆటోలు వచ్చి డిస్టిక్లో 3 లక్షలకు కలుగుతాయి, ఇక్కడ మేము 6 లక్షల పైన కొంటున్నాం డబ్బులు పెట్టి. కానీ సిటీలో పోలీసు వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. పోలీసు వాళ్ళకి అయితే చెప్తున్నా కదా, వాళ్ళకి ఏంటంటే డిస్టిక్ ఆటోలు ఆపడం లేదు, ఏం లేదు. ఈ ఆటో వాళ్ళకి ఓలా, ఊబర్, ర్యాపిడో వల్ల కూడా పెద్ద సమస్య ఉంది. చాలా సమస్య అన్న. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టాడు, దానివల్ల ప్రాబ్లం ఉంది. డిస్టిక్ బస్సులు పెట్టి ఈ డిస్టిక్ ఆటోలు వచ్చి అది కూడా ప్రాబ్లం ఉన్నాయి. ఈ యూనియన్ వాళ్ళు కూడా వేస్ట్ ఉన్నారు, మా ఆటో యూనియన్ వాళ్ళు కూడా బెకార్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. సిటీలో ఉన్నాయి 9, 10, 11, 12, 13 పర్మనెంట్ ఉన్న బళ్ళకి ఈరోజు డిస్టిక్ బళ్ళు ఎక్కడెక్కడో వచ్చి బళ్ళు నడుపుతుంటే మా ఆటో డ్రైవర్లకి గడవలేకపోతున్నాయి, మా ఇల్లులు గడవలేకపోతున్నాయి. ఆ మాట ముఖ్యమంత్రి గారికి వెళ్ళినా కూడా పట్టించుకోలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఎప్పుడు తెలుస్తుందో ఏమో నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ అయితే బాగానే చేస్తున్నారు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ మా కడుపులు కొడుతున్నాడు కదా ఆయన పాలన బాగుంది, కానీ మా కడుపులు కొడుతున్నాడు ఆయన. మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారు. ఇంకా అది చూడాలండి. ఇప్పుడే 1 ఇయర్ అయింది, ఇప్పుడు బడ్జెట్ లేదు, అవి లేవు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక చెప్పలేము దాని గురించి. అంటే ఇదివరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిపాలన? బీఆర్ఎస్ వేస్ట్ అండి. నేను ఎవరైనా చెప్తున్నా బీఆర్ఎస్. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తాడో, ఇప్పుడు 1 ఇయర్ అయింది, ఇంకా ఈయనది కూడా చూడాలి. 3-4 సంవత్సరాలు ఏం చేస్తాడు. ఇప్పుడు ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు లేవు. అవి చూడాలా నేను. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చి చూపియండి, అది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే గొప్పతనం చూపిస్తారు. అప్పుడు అరే రేవంత్ రెడ్డి గొప్పవాడని చెప్తాడు. ఇల్లులు ఉన్న వాళ్ళకే పిలిచి ఇల్లులు ఇస్తున్నాడు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇది వరకు వాళ్ళే అలా ఇచ్చుకున్నారు, పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే నడుస్తుంది. అంటే ఇప్పుడు నాయకుల అరెస్టులు ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ 6 గ్యారెంటీలు, ఈ ఉచిత పథకాలు మర్చిపోవడం కోసం ఈ అరెస్టులు ఏం జరుగుతున్నాయి అనుకోవచ్చా? అవన్నీ ఉండవు అన్న. వాళ్ళ నడుస్తుంటాయి అన్న. పొలిటికల్ లీడర్ అన్నాక వీళ్ళకి అపోజిషన్ ఉన్నాక వాళ్ళకి వీళ్ళకి నడుస్తూనే ఉంటాయి అవి. మరి వాళ్ళ గురించి పట్టించుకుంటే మరి ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించాలి? అదే ప్రజల గురించి ఆలోచించమనే చెప్తారు. ఇప్పుడు మాలాంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఆయన ఆలోచించాలి. వాళ్ళు ఏదన్నా కోట్లు సంపాదించుకొని కూర్చుంటారు, 5 ఏళ్లలో ఆయన కోట్లు సంపాదించేస్తాడు. మాలాంటి వాళ్ళు కడుపు కొడుతున్నాడు కదా ఆయన, అది ఆలోచించమని చెప్తున్నాం మేము. మాకు ఆయన అంటే మర్యాదే, కానీ ఏది మా కడుపులు కొట్టి వేరే వాళ్ళకి చేసినట్టు ఉన్నది కదా, ఇప్పుడు అట్లా అయిపోయింది ఆయనది. అంటే మరి రానున్న రోజులలో ఏమన్నా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయా? పథకాలని కానీ ప్రజల ఆయన చేస్తే మెరుగుపడేది ఛాన్స్ ఉంది. ఆయన ఇప్పుడు అన్నీ ఇచ్చాడు కదా, ఆయన బడ్జెట్ లేక చేయలేకపోతున్నాడో ఏమో తెలియదు, కానీ బడ్జెట్ కరెక్ట్గా ఆయన పాటిస్తే మళ్ళీ ఆయనకు వచ్చే ఛాన్స్ ఉంది.